కాకర కొమ్ముల సినిమాల్లో కథ చాలా హృదయానికి హత్తుకునే విధంగా చాలా ఎంగేజ్డ్గా ఉంటుంది. చాలా చిన్న చిన్న ఎమోషన్స్ని అత్యంత బలంగా చెప్పడంలో తను సిద్ధహస్తుడు. ఫిదా కానీ, హ్యాపీ డేస్ కానీ ఇలాంటి మూవీస్ మనం చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. తన దర్శకత్వంలో వచ్చిన కుబేర మూవీ నాగార్జున, ధనుష్, రష్మిక మందన, జిమ్ సర్బ్ ప్రధాన తారాగణంలో సాగింది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన మూవీ మనల్ని నిజంగా అలరించిందా? ఈ మూవీ ముఖ్యంగా ఆర్థిక నేరాలు, పారిశ్రామికవేత్తలు మరియు రాజకీయవేత్తలు కలిసి సాగించే ఒక వ్యవస్థ ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో చూపిస్తారు. అవినీతి వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు ఈ సినిమాలో ప్రధానంగా ఉంటాయి. నాగార్జున సిబిఐ ఆఫీసర్ అంటే మాజీ సిబిఐ ఆఫీసర్ పాత్రలో మరియు ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించిన మూవీ చాలా ఎంగేజ్డ్గా ఉంది. మరి ఒకసారి ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించిన ఆ సినిమాలో అద్భుతంగా నటించి మొదట్లో పాత్ర మనల్ని ఏదోలా అనిపించిన చివరికి తన స్టెల్లార్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఆశ్చర్యపరుస్తాడు. ధనుష్కి ఇది కొత్త ఏం కాదు. మరి ఒకసారి నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడనే చెప్పొచ్చు. ఈ సినిమాలో తన నటన ఆద్యంతం మనల్ని కట్టిపడేస్తుంది. నాగార్జున సిబిఐ ఆఫీసర్గా తన రోల్ని డీసెంట్గానే చేశాడు. తనకిచ్చిన పాత్ర మేరకు దాన్ని స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ కాకపోయినా బాగానే నటించాడు. రష్మిక అది సాధారణమైన రొటీన్ హీరోయిన్ పాత్ర అయితే కాదు, కొంచెం ఎంగేజ్డ్గా ఉంటుంది. తనకి ఈ సినిమాలో కూడా చాలా ముఖ్యమైన పాత్రే దక్కింది. తను కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగింది. జిమ్ సర్బ్ స్టైలిష్గా ఉంటూనే మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. తన యొక్క పెర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి అదనపు బలం. కుబేరా మూవీ ఈరోజు 20వ తారీఖున థియేటర్లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించిపోతుంది. చాలా వరకు రివ్యూస్లో 3.5 పైగా రేటింగ్ సాధించిన ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.